హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ నాని. ఈ రోజు అయితే మన ముందు అయితే హీరో కంపెనీ నుండి కొత్తగా లాంచ్ అయిన హీరో మ్యావరిక్ 440 అయితే ఉందండి. ఈ బైక్ అయితే మాత్రం రాయల్ ఎన్ఫీల్డ్ అంటే 350, జావా 42, హోండా CB 350 కాంపిటీషన్ గా హీరో కంపెనీ నుండి లాంచ్ అయిన పవర్ ప్యాక్డ్ క్రూజర్ బైక్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. దీని డిజైన్, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ అన్ని ఈ వీడియోలో అయితే డీటెయిల్ గా అయితే మాట్లాడుకుందామండి. అండ్ ఈ బైక్ ఎవరు తీసుకోవచ్చు, ఎందుకు తీసుకోవచ్చు, ఎవరు తీసుకుంటే బాగుంటుంది అనేది కూడా ఈ వీడియోలో అయితే డీటెయిల్ గా చెప్తాను. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet, damn, ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not. ఓకే గైస్, ఫస్ట్ అయితే మనం ఈ బైక్ లో డిజైన్ అండ్ లుక్స్ ఎలా ఉన్నాయి అనేది అయితే ఫస్ట్ అయితే మాట్లాడుకుందామండి. హీరో మ్యావరిక్ 440 లుక్ చూస్తేనే ఒక మాస్ అట్రాక్షన్ ఫీల్ అయితే వస్తుందండి. మస్కులర్ ట్యాంక్ ఇచ్చి, రౌండ్ హెడ్ ల్యాంప్ అండ్ ఫ్లాట్ సీట్ ఇచ్చి రియల్ ఆ రెట్రో మోడల్ ఫీల్ అయితే పర్ఫెక్ట్ గా బ్యాలెన్స్ చేశారని అయితే మనం మాట్లాడుకోవచ్చు హీరో కంపెనీ వాళ్ళు. ఇంకా ఈ బైక్ లో మనకి LED లైటింగ్, డ్యూయల్ టోన్ కలర్స్ మరియు బల్కీ టైర్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ బైక్ అయితే మాత్రం రోడ్ ప్రెజెన్స్ కూడా చాలా బాగా ఇస్తుందని అయితే మనం మాట్లాడుకోవచ్చు. ఇంకా ఇది ఒక అర్బన్ క్రూజర్ కి కావాల్సిన అన్ని డిజైన్ ఎలిమెంట్స్ అయితే ఈ బైక్ లో ఉన్నాయని మనం మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ అనేది మనం హీరో మ్యావరిక్ 440 యొక్క ఇంజిన్ అండ్ పర్ఫార్మెన్స్ కోసం మాట్లాడుకుంటే, ఇది హార్లీ డేవిడ్సన్ X440 ప్లాట్ఫామ్ మీద రూపొందించబడిన ఇంజిన్ అండి. సో మనకి 2 బైక్స్ లో కూడా సేమ్ ఇంజిన్ అయితే ఉంటుంది. అండ్ ఈ బైక్ లో మనకి 443cc ఆయిల్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ అయితే ఉంటుంది. మనకి పవర్ వచ్చేసి 27 bhp, టార్క్ వచ్చేసి 36 Nm టార్క్ అయితే ఉంటుందండి. దీంట్లో మనకి 6 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ బైక్ లో మనకి స్లిప్పర్ అండ్ అసిస్టెంట్ క్లచ్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో దాని వల్ల ఏంటంటే మనకి గేర్ షిఫ్టింగ్ అనేది కూడా స్మూత్ గా ఉంటుంది. ఈ బైక్ ని మనం సిటీలో రైడ్ చేయడం కూడా చాలా ఈజీ అయితే అవుతుంది దాని వల్ల. నెక్స్ట్ అనేది మనం మెయిన్ గా మాట్లాడుకుంటే, ఈ బైక్ హీరో అండ్ హార్లీ డేవిడ్సన్ కంపెనీ కొలాబరేట్ అయిన తర్వాత లాంచ్ అయిన ఫస్ట్ బైక్ కాబట్టి దీంట్లో మనకి ఫీచర్స్, కన్సోల్ అండ్ బిల్డ్ క్వాలిటీ ఎలా ఉందనేది మనం మాట్లాడుకుందాం. ఈ బైక్ లో మనం మెయిన్ గా బిల్డ్ క్వాలిటీ కోసం మాట్లాడుకుంటే మనకి మెటల్ ట్యాంక్ అయితే ఇచ్చారండి. మనకి దీని ఫ్రేమ్ అనేది కూడా ట్యూబులర్ టైర్స్ ఫ్రేమ్ అయితే వాడారు. సో దాని వల్ల మనకి స్టెబిలిటీ కూడా బాగానే ఉంటుంది. మనం కొంచెం స్పీడ్ గా వెళ్ళేప్పుడు కూడా వైబ్రేషన్స్ అయితే తక్కువగానే ఉంటాయి. అండ్ ఈ బైక్ లో మనకి మెయిన్ గా మనం మాట్లాడుకుంటే, దీని యొక్క స్విచ్చెస్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. చూడగానే మాత్రం ప్రీమియం క్వాలిటీ అయితే ఉంది. అండ్ దీంట్లో మనకి హెడ్జెట్ లైట్స్ అనేది కూడా ఇవ్వడం జరిగిందండి. సో అది ఒక మంచి పాయింట్ అనేది కూడా మనం మాట్లాడుకోవచ్చు. దీంట్లో మనకి ఛార్జింగ్ పోర్ట్ అనేది కూడా అవైలబుల్ గా ఉంది. సో దీన్ని కూడా మనం మిస్ చేయలేదు హీరో కంపెనీ వాళ్ళు. ఇంకా దీంట్లో మనకి యూజ్ చేసిన పెయింట్ క్వాలిటీ కూడా చాలా బాగా అనిపిస్తుంది. చూడగానే ఒక ప్రీమియం లుక్ అయితే ఈ బైక్ లో మనకి కనిపిస్తుంది అండి. అంటే దీంట్లో మనకి స్క్రూస్, నట్స్, ఫినిషింగ్ పార్ట్స్ అన్ని ప్రీమియం ఫీల్ అయితే ఇస్తాయి. ఇంకా ప్యానెల్ గ్యాప్స్ కూడా మనకి నీట్ అండ్ క్లీన్ అయితే ఉన్నాయండి. సో మనం ఎక్కడ దీన్ని చూస్తే డిసప్పాయింట్ అయితే అవ్వమండి. క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. రియల్ టైంలో చూస్తే క్వాలిటీ అయితే తెలుస్తుంది. మరి వీడియోలో మీకు ఎలా అనిపిస్తుంది అనేది అయితే నాకు అంత ఐడియా లేదు. సో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఎవరికి ఎలా అనిపించింది బైక్ చూడగానే అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు బైక్ నచ్చిందా లేదనేది కూడా, ఈ కలర్ ఎలా ఉంది, బ్లాక్ కలర్ మనకి ఎలా ఉంది, డ్యూయల్ టోన్ లో ఇస్తున్నారు కాబట్టి ఈ కలర్ ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా మన ఫీచర్స్ కోసం మాట్లాడుకుంటే, దీంట్లో మనకి ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ఇస్తున్నారండి. 10x10 నావిగేషన్, బ్లూటూత్ కనెక్షన్ అనేది కూడా ఆఫర్ చేస్తున్నారు. సో కాల్ అండ్ ఎస్ఎంఎస్ అలర్ట్స్ అయితే మనకు వస్తాయి. సో ఇదైతే మనకి హీరో కనెక్టెడ్ టెక్ యాప్ ద్వారా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి ఛార్జింగ్ పోర్ట్ అనేది కూడా ఇస్తున్నారండి, అది కూడా మిస్ చేయలేదు. ఇంకా మనకి సిగ్నల్ లైట్స్ గానీ, బ్యాక్ టెయిల్ లైట్ గానీ, ఫ్రంట్ హెడ్ లైట్ గానీ మనకి మొత్తం LED అయితే ఉంటుంది. మనకి ఎక్కడ హాలోజన్ అయితే యూజ్ చేయలేదు. సో అదొక మంచి పాయింట్ అనేది కూడా మనం మాట్లాడుకోవచ్చండి. ఇంకా మనం మెయిన్గా దీంట్లో సస్పెన్షన్ అండ్ బ్రేక్స్ కోసం మాట్లాడుకుంటే, మనకి ఈ బైక్లో ఫ్రంట్లో టెలిస్కోపిక్ 4 సస్పెన్షన్ అయితే ఇచ్చారండి. రియర్లో డ్యూయల్ షాక్ అబ్జర్బ్స్ అయితే ఇచ్చారు. సో బ్రేకింగ్ కోసం డ్యూయల్ డిస్క్ అండ్ డ్యూయల్ ఛానల్ ABS కూడా ఇవ్వడం జరిగింది. అది ఒక మంచి పాయింట్ అనే మనం మాట్లాడుకోవచ్చు. దీన్ని మనం రైడ్ చేసేటప్పుడు కూడా చాలా స్టేబుల్గా అయితే ఈ బైక్ అయితే ఉంటుందండి. అండ్ హైవేలో కూడా మీరు డ్రైవ్ చేసుకుంటే బ్యాలెన్స్ అయితే ఈ బైక్ మనకి ఇస్తుందని మనం మాట్లాడుకోవచ్చు. రైడ్ చేసినప్పుడు కూడా కొంచెం కంఫర్టబుల్ అయితే ఈ బైక్ అయితే మనకు అందిస్తుందని మనం మెయిన్ గా మాట్లాడుకోవచ్చండి. ఇంకే కీస్ అనేది మీరు చూసినా మనకి డ్యూయల్ టోన్ కీస్ అయితే ఇచ్చారండి. కలర్ అయితే మాత్రం డ్యూయల్ టోన్ లో వచ్చి HNA సింబల్ అనేది మనకి హైలైట్ చేస్తూ కీస్ అయితే ఇచ్చారు. ఇంకా మిర్రర్స్ కానీ, మనకి లివర్స్ కానీ చాలా క్వాలిటీ అయితే అనిపిస్తున్నాయి. ఇంకా మనకి సింగిల్ సీట్ అనేది ఉండడం వల్ల ఫ్యామిలీ పరంగా కూడా ఏ చేసుకోవడానికి అయితే ఈ బైక్ కంఫర్టబుల్ గా ఉంటుందండి. అంటే సీట్ అనేది మీరు చూసిన డ్యూయల్ టోన్ లో అయితే ఇచ్చారు. అది ఒక మంచి పాయింట్ అనేది మనం మాట్లాడుకోవచ్చు. అండ్ మనకి హీరో బ్రాండింగ్ అనేది కూడా ఎక్కడ మిస్ చేయలేదండి. ఎక్కడ వీలైతే అక్కడ హీరో బ్రాండింగ్ అయితే
వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో మీరు ఇంకా మెయిన్ గా గమనిస్తే ఇక్కడ హెడ్ లైట్ అనేది కూడా మనకి హెచ్ సింబల్ తోటి ఇవ్వడం జరిగిందండి. అది ఒక వాళ్ళ బ్రాండింగ్ ప్రమోషన్ అయినా మనం మాట్లాడుకోవచ్చు. ఇంకా మనకి శారీ గార్డ్ అనేది కూడా మిస్ చేయలేదు. డ్రెస్ క్వాలిటీ చూసుకున్నా మనకి క్వాలిటీ అయితే చాలా బాగుందండి. సో మీరు ఎక్కడ టచ్ చేసిన బైక్ లో మనకి ప్రీమియం టచ్ అయితే ఉంటుంది, అంటే స్మూత్ టచ్ అయితే అనిపిస్తుంది. క్వాలిటీ అయితే మాత్రం పార్ట్స్ అయితే మాత్రం చాలా బాగుంది. బైక్ కూడా మంచి ప్రీమియం క్వాలిటీ అయితే అనిపిస్తుంది. నెక్స్ట్ అనేది మనం హీరో మ్యావరిక్ టైర్స్ కోసం మాట్లాడుకుంటే మనకి ఫ్రంట్లో వచ్చేసి 110/70 18 ఇంచెస్ టైర్ అయితే ఇస్తున్నారండి. మనకి రియర్లో వచ్చేసి 150/60 17 ఇంచెస్ టైర్ అయితే ఇస్తున్నారు. సో 2 టైర్స్ కూడా మనకి ట్యూబ్లెస్ టైర్తో అయితే వస్తున్నాయి. సో టైర్స్ కూడా మనకి వెడల్పు ఉండడం వల్ల రోడ్ గ్రిప్ అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ అనేది బైక్ లో మనకి వేరియంట్స్ అండ్ ప్రైస్ కోసం మాట్లాడుకుంటే దీంట్లో మనకి 3 వేరియంట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి. ఒకటి బేస్ మోడల్, ఇంకోటి మిడిల్, ఇంకోటి వచ్చేసి టాప్ ఎండ్ లో అయితే మనకి అవైలబుల్ గా ఉంటుంది. మనకి బేస్ మోడల్ అయితే మనకి ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1.99 lakhs అయితే ఉంటుంది. ఇది ఎక్స్ షోరూమ్ ప్రైస్, ఆన్ రోడ్ అయితే మారుతుంది. ఇంకా టాప్ ఎండ్ వేరియంట్ అయితే మాత్రం మనకి 2.24 lakhs అయితే ఉంటుందండి. సో ఈ సెగ్మెంట్ లో అయితే మాత్రం కొంచెం ప్రైస్ ఎక్కువ అని అనిపించింది నాకైతే మాత్రం. సో మీ యొక్క ఏరియాని బట్టి ఆన్ రోడ్ ప్రైస్ కూడా ఉంటుంది కాబట్టి ఒకసారి మీ ఏరియాలో ఒకసారి చెక్ చేసుకొని బైక్ ఎవరైతే తీసుకోవాలనుకుంటారో వాళ్ళు ఒకసారి ప్రైస్ కూడా కన్సిడర్ చేసి బైక్ అయితే చూడండి. అంటే ఈ బైక్ ఎవరు తీసుకోవచ్చు, ఎందుకు తీసుకోవచ్చు అంటే ఎవరైనా రాయల్ ఎన్ఫీల్డ్ లేదా జావా లాంటి బైక్స్ యూజ్ చేసి కొంచెం బోర్ కొట్టి ఆల్టర్నేటివ్ ఇంకేమైనా బైక్ చూడాలనుకుంటే మాత్రం ఒకసారి ఈ బైక్ ని కూడా కన్సిడర్ చేయండి, ఒకసారి చెక్ చేయండి. సో మీ సెగ్మెంట్ లో మీకు ఓకే అయితే బైక్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.